అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇందులో జోగి రమేష్ మేఘనాల మధ్య ఇప్పుడు కొన్ని విషయాల్లో స్వయంగా వాళ్ళ అత్తగారు, అంటే మేఘన గారి అత్తగారు జోగి రమేష్ గారి భార్య, రాజీవ్ వాళ్ళ తల్లి అయినటువంటి జోగి శకుంతల గారికి వాళ్ళిద్దరి మధ్య ఒక ఫోన్ మాట్లాడుకున్నారు. ఈ సంభాషణలో క్లియర్గా మామూలుగా మనకేమర్థమైందంటే, మామూలుగా పెళ్ళిడు కావాల్సిన కుర్రాళ్ళు బాత్రూంలోకి వెళ్తారు. కొంచెం బోల్ట్గా ఉంటుంది. దయచేసి మీరు కూడా మీ ఊహకి తగ్గట్టుగా నేను చిన్న చిన్న హింట్ ఇస్తాను అంతే. ఎందుకు వెళ్తారు మీ అందరూ తెలిసిన విషయం. ఎందుకు వెళ్తారు ఏంటనేది మీ అందరూ తెలిసిన విషయమే. కానీ పాపం మా జోగి రాజీవ్ పెళ్ళి రోజు అయిపోయిన తర్వాత శోభనం రోజు మనోడు బాత్రూమ్కి వెళ్ళాడు. బాత్రూంలోనే ఉండిపోయాడు. ఎప్పుడు దాకా అంటే అమ్మాయి నిద్రపోయేదాకా. సరే, మొదటి రోజు కదా, సహజంగా ఏదైనా ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందిలే అని చెప్పేసి అమ్మాయి అనుకుంది. సరే, తెల్లారిన తర్వాత వాళ్ళ అత్త అడిగింది. సహజంగా అడుగుతారు కదా, ఏమ్మా ఏంది, ఎలా జరిగింది ఏందని. అంటే ఓకే పర్లేదు అన్నట్టు చెప్పిందంట. రెండో రోజు అంతే, మూడో రోజు అంతే. 3 రోజులు అంటే ఫస్ట్ నైట్, సెకండ్ నైట్, థర్డ్ నైట్ ఏది కూడా మనోడు బాత్రూంలోకి వెళ్ళటం, అమ్మాయి నిద్రపోయిందాక అక్కడ ఉండటం, రావటం అంట. ఇదేంటి ఇదేదో ఇప్పటికిప్పుడు కల్పించుకొని చెప్పినటువంటిది కాదు. స్వయాన జోగి రమేష్ భార్య శకుంతల గారితో వాళ్ళ కోడలు జోగి మేఘన ఫోన్లో మాట్లాడుతుంది. ఆ మాట్లాడినటువంటి సందర్భాలలో వచ్చినటువంటిదే ఈ యొక్క సెన్సేషనల్ న్యూస్. అంటే 3 నైట్లు జరిగిన తర్వాత ఏమి అడిగిందంట జోగి శకుంతల గారు ఈ జోగి మేఘనాని అడిగిందంట, ఏంటమ్మా మరి ఎలా ఉంది ఏంటని అడిగితే, సరే తర్వాత రోజు జోగి రాజీవ్తో చెప్పిందంట, ఏమండి మీరు ఏమో ఇలా చేస్తున్నారు, అత్తయ్య గారు నన్ను అడుగుతున్నారు, ఏం చేస్తున్నారు, అసలు మీకు ఏం సంభాషణ ఏంటి, మా వాడు ఎరగొట్టే పని ఏమైనా చేస్తున్నాడా, లేకపోతే ఏమైనా చేస్తాడా, ఏదైనా అడుగుతుంది అత్తయ్య అడుగుతుందని అంటే మనోడు చెప్పాడంట, సరేలే బాగానే చేస్తానని చెప్పు, ఇప్పుడు ఎందుకు వాళ్ళని బాధ పెట్టడం అది అని చెప్పిందంట. అంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, తాగోడల మధ్య ఎటువంటి ఇబ్బంది లేదు. మెయిన్ ఇక్కడ ఇబ్బందల్లా మన జోగి రాజీవ్ గుండాని. సరే, ఇప్పుడు నేను ఎందుకంటే ఇది ఒక పెద్ద వీడియో, దాదాపు ఒక 20 నిమిషాల పైనే ఉంది. అంత ఆడియోని మనం ప్లే చేయలేం కాబట్టి నేను ఇప్పుడు ఏదైతే ఒక మాట అన్నాను కదా, ఆ మాట వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణని ఇప్పుడు మీ ముందు నేను వినిపిస్తాను, చూడండి. స్వయాన జోగి శకుంతల గారు మరియు మేఘన వాళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఆమెగా అసలు విషయం చెప్పకుండా, మన బంగారం మంచిది కాదు కానీ మామూలుగా కాదు, వాడి పేరు బన్నీ అంట, మనోడు జోగి రాజీవ్ పేరు బన్నీ అంట. ఆ బన్నీకి ఆకట్టుకోవటానికి మామూలుగా అత్తగారు అయితే అమ్మను వాడిని ఇలా ఆకట్టుకోరా అని చెప్పిద్ది. కానీ మన జోగి రమేష్ వాళ్ళ వైఫ్ ఏం చెప్పిందనే దాని గురించి కూడా మన తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంభాషణ వరకు మనం వినండి, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటాం. మీరు చెప్పినా ఇప్పుడు మేము చెప్పినా పెళ్ళైన తర్వాత మేమిద్దరం మంచిగా ఉండాలనే చెప్తారు అత్తమ్మ. మీరు మా అమ్మాయి నేనైతే నీ ఫస్ట్ నుంచి వద్దమ్మా, చిన్నపిల్లలు అట్లా ప్రాంతం చేసుకోరు అని నాకు తెలిసిన వరకు నేను అన్ని నీకు చెప్తూనే వచ్చాను. కానీ మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ ఇట్లా జరిగింది అత్తమ్మ ఒక్క మాట నాకు చెప్తావా? చెప్పలేదు. ఇప్పటికంతా ఇదైపోయాయి. నేను ఆయనతో కూడా చెప్పుకుంటూనే వచ్చాను అత్తమ్మ. మీరు అడిగిన రోజే నాకు చెప్పాను కూడా, అత్తమ్మ ఇట్లా అడిగింది, మరి అంటే మనం ఏమని చెప్పాలి అంటే, అలా ఎందుకు చెప్తావు, ఇట్లనే చెప్పు, మరి ఎందుకు బాధ పెట్టడం మమ్మీ వాళ్ళని అని అన్నాడు అత్తమ్మ. మరి ఆయన అన్న తర్వాత ఆయన కాదని చెప్తే మళ్ళీ ఆయన ఏమన్నా అనుకుంటాడు, ఆయనకేమన్నా బ్యాడ్ ఫీలింగ్ అట్లా ఏమన్నా వస్తుందేమో అని చెప్పి నేను కూడా చెప్పలేదు అత్తమ్మ. అప్పటికే నేను ఆయన ఫోర్స్ చేస్తూనే వచ్చాను, మరి 2 రోజులు ఉంటాము ఇట్లా అని చెప్తే,
దాని గురించి తర్వాత చూద్దాం, తర్వాత మాట్లాడదాం అనుకుంటూ ఇంకా దాని తర్వాత నీకు చెప్తూనే ఉన్నది అత్తమ్మ. మెల్ల కిందికి వచ్చి అట్లా ఫోన్స్ మాట్లాడుతుండడము అట్లా చేస్తున్నాడు, బాత్రూమ్కే వెళ్తున్నాడు, లేట్గా స్నానం చేస్తున్నాడు, వచ్చే వరకు పడుకుంటున్నాడు. సరేనా, ఇంకా అవన్నీ అయిపోయినాయి. అసలు ఇప్పుడు నేను జరగాల్సిన దాని గురించి చెప్తున్నాను మీకు. అదే అత్తమ్మ మీరు అర్థం అసలు అది అయిపోయింది, అదొక పీడకల అత్తమ్మ. ఇది అయిపోయింది. అసలు అది వదిలేద్దాం. అదే అత్తమ్మ మీరు చెప్పింది అర్థమైంది. అంటే కాకపోతే మనం ఏంటంటే ఆయన మా ఇక్కడికి రావడానికి కూడా ఎక్కడ కూడా ఛాన్స్ అంతగా పెద్దగా దొరకలేదు కదా అత్తమ్మ. అంటే పెళ్ళైన కొత్తలో 16 రోజుల పండుగ లేదా దావత్ అట్లా ఇచ్చినప్పుడు వచ్చారు, కానీ సపరేట్గా ఆయన మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అసలు వద్దాం ఆకట్టుకుంది ఎక్కడ నేను అది అడుగుతున్నాను. అది ఎక్కడ ఆకట్టుకున్నారు? అంటే టైం అనేది ఎక్కువ లేదు కదా అత్తమ్మ. మనకు ఉన్నది 1.5 month అయింది అత్తమ్మ. కారుకి ఎంత కావాలరా? కారుకి ఎంత? ఇప్పుడు ఆమె ఏం చెప్తుంది, ఆ అమ్మాయి క్లియర్గా చెప్తుంది. అసలు ఫస్ట్ నైట్ రోజే అతను బాత్రూంలోకి వెళ్ళాడు, బాత్రూంలో ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. మరి ఏమేం చేయని, నేను నిద్రపోయిన దాకా అతను బయటికి రాలేదు. 3 రోజులు అలాగే జరిగింది. మీరు అడిగారు, నేను కూడా అడిగాను ఆయన్ని, ఇలాగైతే ఎలాగా అదిదని చెప్పేసి కూడా అన్నాను. అదిదని చెప్పేసి ఆమె చెప్పింది. చెప్తే దానికి సరే చూద్దాంలే ఇప్పుడు ఏముందిలే అని చెప్పేసి అతను దాటేశాడని చెప్పింది. ఇప్పుడు శకుంతల గారు వాళ్ళ కోడలకు చెప్తుంది. ఏం చెప్తుంది తెలుసా, మీరు పెళ్ళికి ముందు అంటే నిశ్చితార్థం రోజు బంగారం చైను బ్రాస్లెట్ చేయించారు, పెళ్ళప్పుడు కూడా ఒక బ్రాస్లెట్ డైమండ్ సెట్ అడిగితే మా వల్ల కాదు, మేము చేయలేమని చెప్పి మీ అమ్మ వాళ్ళు చెప్పారు. అది నాకు వేరే వాళ్ళ ద్వారా నా ముందే ఫోన్ మాట్లాడారా అని చెప్తూ ఉంది. సరే అదొకటి అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏమంటుందంటే, మీ నాన్న మీ మీ అంటే వీడిని ఆకట్టుకోవటం కోసం, అంటే నాకు అర్థం కావట్లా అని చెప్పాల్సింది ఏంటి, భార్య భర్తని ఎలా ఆకట్టుకోవడం అని ఈ అమ్మాయికి చెప్పాలి. ఇలా చేయరా, అలా చేయరా, అలా కాదురా, ఇలా కాదురా అని చెప్పి ఈ అమ్మాయికి చెప్పాలి. అట్లా కాదంట, ఈ అమ్మాయి కాదంట ఆకట్టుకోవాల్సింది, వాళ్ళ నాన్న ఆకట్టుకోవాలంట, వాళ్ళ తమ్ముడు ఆకట్టుకోవాలంట. మరి ఏం ఫ్యామిలీ రా నాయన, ఈ జోగి ఫ్యామిలీ, ఈ జోకర్ ఫ్యామిలీ కంటే మించిన వాళ్ళు ఉంటారు. అత్త ఏం చెప్పాలి, అమ్మాయి నువ్వు ఇలా అనువుగా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా చూడు, వాడికి ఏదన్నా ఇట్లాగా, అది చెప్పడం తప్పులేదు. సో ఇక్కడ బాండింగ్ కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు ఏమేం చెప్తుంది తెలుసా, వాళ్ళకి ఎలాగో అప్పుడు పెట్టలేకపోయారు, అట్లీస్ట్ రేపు వచ్చినప్పుడు ఆషాఢానికి వచ్చినప్పుడు ఒక కొత్త ఇన్నోవా కారు కొనిచ్చండి. మా దగ్గర డబ్బులు లేక కాదు, మేము కొనలేక కాదు, మీరు కొనిస్తే రేపు మీరు కొనిచ్చారనుకోండి, తర్వాత నా రెండో కొడుకున్నాడు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైనా అంటే అతనికి పెళ్ళైనప్పుడు ఇలా గౌరవ లాంఛనాలు పెడతారు. ఇప్పుడు మీరు ఏం పెట్టకుండా పంపిస్తే మీరు మీ రాజుని తక్కువగా, మా బండిని తక్కువ చూసుకున్నట్టే కదా. అరే అసలు అక్కడ అది కాదు మ్యాటర్, వాడు అది పెట్టలేదనో ఇది పెట్టలేదనో కాదు, అసలు వాడు ఎవడంటాడు తుపాకీలో బుల్లెట్లు వాడలేదని అమ్మాయి చెప్తుందమ్మా అని అంటే, ఇప్పుడు వేరే కారణాలు ఏమైనా ఉంటే అది వేరే విషయం. అది ఇలా అడుగుతున్నాడు, అత్తయ్య శోభనం గదిలో నన్ను ఇలా అన్నాడు అలా అన్నాడు, మీ స్థాయి ఇదేను, మీ గతి ఇంతేను, మీరు పెట్టలేకపోయారు, ఇది మాట్లాడారంటే ఓకే, ఇది దీనికి సొల్యూషన్ సరిపోతుంది. అట్లా కాకుండా అసలు మనోడు మామూలుగా కుర్రోళ్ళు ఎవరైనా పాపం పెళ్ళి కాకపోతే బాత్రూంలోకి వెళ్తారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి. వీడి పెళ్ళి అయ్యాక బాత్రూంలోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరే ఏదైనా ఒక 5 years 6 years మ్యారేజ్ రన్ అయిపోయి పిల్లలు ఉండి కొంచెం కలవటానికి గ్యాప్గా ఉంటేనో ఏదో కార్యక్రమం ఉంటేనో సహజంగా జరిగేటువంటి పరిస్థితి వాళ్ళు జరుగుతూ ఉంటుంది. లేదా భార్యాభర్తల మధ్య కీచులాడుకోవటం, ఎక్కువ మోతాదులో ఉండటం అలా జరుగుతూ ఉంటుంది. కానీ మనోడు అసలు ఫస్ట్ నైట్ రోజే మామూలుగా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేశాడు. సరే ఇప్పుడు ఏమేం అవుతుంది, మీ నాన్నగారి చేత ఒక ఇన్నోవా కారు పెట్టించు, లేకపోతే మా బన్నీ గారికి మళ్ళీ ఏదైనా చైన్ కానీ బ్రాస్లెట్ చేయించు. అదే నాకేం అర్థం కావట్లా, మీరు ఏమైనా చిన్న చితకా ఫ్యామిలీనా, చిన్న చితకా ఫ్యామిలీనా, లేదు వాడు ఏదైనా వ్యాపారం చేసుకుంటానంటే ఒక 50 లక్షలు పెట్టి వ్యాపారం పెట్టించు. ఏం మాట్లాడుతున్నారు, మీ స్థాయి ఏంది, మీ ఆయన మినిస్టర్గా చేశాడు, కోట్ల రూపాయల డబ్బులు సంపాదించాడు, కోట్ల రూపాయల వ్యాపారం చేశాడు, మినిస్టర్గా చేశాడు, ఈ డబ్బులన్నీ పోయినాయి. అంటే ఈ లెక్క ప్రకారం డబ్బులు ఇస్తే వాడు మంచం ఎక్కుతాడు, ఏదైనా గిఫ్ట్ కొనిస్తే కాపురం చేస్తాడు, లేకపోతే వాడు సంసారం చేయాలంటే ఇంకా పద్దాకలు సమర్పించుకుంటూనే ఉంటాడా? ఏం సంస్కృతి నేర్పించావమ్మా శకుంతల? అసలు ముందు మనోడిది వాడి పొజిషన్ ఏంటి? సరే వీళ్ళకి కూడా తెలియని వాళ్ళు వైసీపీలో కార్యకర్తకు ఒక పొజిషన్ తెలిసింది. నేను ఇంకా చెప్పాను ఇలాంటి స్టోరీ వెళ్ళుకుంటే బాగుంటుందని. ఒకటి మంచిగా స్టోరీ వెళ్ళాడు. ఏంటంట, రాజీవ్ అమెరికాలో ఉన్నప్పుడు
ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించాడంట, ఆ అమ్మాయి యాక్సిడెంటల్గా చచ్చిపోయిందంట. సరే ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసుకుంటే వివాహం చేసుకున్నాడు. ఈ అమ్మాయితో సంసారం చేయాలనుకున్నప్పుడల్లా ఆ పిల్ల గుర్తు వస్తుంది, అందుకని సంసారం చేయలేకపోతున్నాడంట. ఇది బాగుంది, స్టోరీ బాగుంది. ఇది ఇలా చెప్పుకున్న ఒక రకంగా బాగుంటుంది. ఏమి కూడా అలా చెప్పుకుంటే అమ్మ మా అబ్బాయి గతంలో ఏదో చిన్న చిన్నవి ఉన్నాయమ్మ చూసుకోమ్మా అది అయితే బాగుంది. అట్ట కాదంట, వాడు మంచం ఎక్కాలంటే కారు కావాలంట, వాడు చెయ్యాలంటే డైమండ్ సెట్ కావాలంట. అట్లాగే వాడు ఇంకెందుకు లేదు సెన్సార్ ప్రాబ్లం వస్తుందిలే. కానీ ఇట్లాంటివి ఏందో అసలు మా జోగి రమేష్ ఫ్యామిలీకే ఇలాంటివి సంబంధించిన అంశాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. సో మొత్తం మీద ఈ యొక్క ఫోన్ సంభాషణలో క్లియర్ కట్గా కనిపిస్తుంది ఏందయ్యా అంటే అసలు అత్తాకోడల మధ్య బాండింగ్ బాగుంది, అందరి మధ్య బాండింగ్ బాగుంది. కానీ ఈ జోగి రాజీవ్ గారు కరెక్ట్గా ప్రవర్తించకపోవటం వల్లే ఆ కుటుంబంలో గొడవలు వచ్చాయి, ఆ కుటుంబంలో సమస్యలు వచ్చాయి. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పెళ్లి కూడా చాలా హడావుడిగా చేశారు. దాని ద్వారా అతను ఏంటని ఎంక్వైరీ చేసుకోలేకపోయారు. మరీ హెవీ కాకుండా మరీ లో కాకుండా ఒక మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ని సెలెక్ట్ చేసుకొని ఆ అమ్మాయి ద్వారా ఏదో మా వాడికి పెళ్ళి అయింది, మా వాడికి ఇది అని చూపించుకోవాలనుకున్నాడు. కానీ పాపం సినిమా ఆడక బొమ్మ ఆడక అది అట్టర్ ఫ్లాప్ అయిపోయి మొత్తం మీద గన్నులో బుల్లెట్లు లేవు, ఉన్నా అది పేల్చలేని బుల్లెట్లు అనేది సమాజానికి తెలిసిపోయింది. అయితే ఇప్పుడు అట్లాంటి తుప్పు పట్టిన పనికిరాని తుపాకీ ఉన్నటువంటి ఆమె కూడా మా కొడుకు ఇన్నోవా కారు కానీ, బంగారం కానీ, బ్రాస్లెట్ కానీ, లేకపోతే క్యాష్ కానీ పెట్టుబడి వ్యాపారం చేసుకోవడానికి ఒక క్యాష్ కానీ ఇచ్చినట్లయితే నీ మీద చెయ్యేసేవాడే, కాపురం చేసేవాడే. ఆ తల్లిగా వాళ్ళ కోరికలు ఉంటాయి, ఆయన అడుగుతుంటారు సహజంగానే. కానీ ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ బాగుంది, ఇక్కడ బాండింగ్ చేయాల. సో మొత్తం మీద ఓవరాల్గా ఇక్కడ మన రాజీవ్ బిడ్డ గుండానే మొత్తం ప్రాబ్లం అంతా అతని దగ్గరే ఉంది. అతని ద్వారానే ఈ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అయిపోయి బొమ్మరిల్లు కాస్త జోగరిల్లు హౌస్ లెక్కన రోజుకు ఒక ఎపిసోడ్ 11లో వస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే మాత్రం ఆమె చెప్పాల్సిందే చెప్పింది, భర్తని ఇలాగా ఆకట్టుకో, మరిన్ని గిఫ్ట్లు బొట్లు కొనిస్తున్నట్లయితే మీతో పాటు మా వాల్యూ పెరిగిద్ది, రాజీవ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు, మీరు ఎందుకు అసలు ఏం పెట్టకుండా అలా ఉంటారు, ఏదైనా అడిగితే అన్నీ సెటిలైట్ అయిన తర్వాత సెట్ చేస్తామని అంటారు. ఇలా మాట్లాడేది ఎంతవరకు కరెక్టు అనేది వాళ్ళు చెప్తున్నమాట వర్షన్. సో అలాగే ఏదో ఇన్నోవా కార్ చేయించు, బంగారం పెట్టించు, చెప్తుంది వాళ్ళ అత్త. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మన బంగారంలో క్వాలిటీ లేదమ్మా శకుంతలమ్మ, మన బంగారం మంచి బంగారం కాదు. కాబట్టి మన బంగారంలో క్వాలిటీ లేకపోతే అవతల బంగారాన్ని నిందించడం ఎంతవరకు కరెక్ట్, అవతల బంగారాన్ని డిమాండ్ తగ్గించడం ఎంతవరకు కరెక్ట్, వాళ్ళని అప్పులు పాలు చేసి రోడ్డు పడాయించడానికి ఎంతవరకు కరెక్ట్. ఇప్పుడు పరిస్థితి చూడండి, ఇప్పుడు వాళ్ళు ఎంత అడిగితే అంత సచ్చినట్టు ఇవ్వాలి. ఎందుకంటే మనోడి విషయం అంతా కూడా తేలం అయిపోయింది. సో మీకు కూడా తెలిసి దాచిపెట్టి వివాహం చేశారు. 6 ఏళ్లలోపు వివాహంలో ఉన్నటువంటి ఆ అమ్మాయి వరకట్నం కానీ అదనపు కింద కానీ కేసు పెడితే పరిస్థితి ఏమైద్దో మీ అందరూ తెలుసు. తొందరలో దీనికి మళ్ళీ చంద్రబాబు నాయుడు కారణం అని చెప్పి మా డైలాగులు వాడకండి. ఎందుకంటే మీ కొంపలో కుంపటి మీరే రాజేసుకున్నారు. మీ కొంపలో కుంపటి బయట పడకుండా ఆర్పేసుకోవాల్సిన వాళ్ళు మీ కిందకు తీసుకొచ్చి మీరే పెట్టుకున్నారు అనేది వాస్తవం.